హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు మనం పండుమిర్చి టమోటా నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. సీజన్ కదా, పండుమిర్చి సీజన్లోనే చేసుకోవాలి. ఈ పచ్చడి ఇడ్లీలోకైనా, దోశల్లోకైనా, రైస్లోకైనా చాలా అంటే చాలా బాగుండిద్ది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఈ టమోటా నిల్వ పచ్చడి. ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ముందుగా మనం నాటు టమోటాని తీసుకోవాలి. ఇలా ఉంటాయి అన్నమాట పండు మిరపకాయలు. ఇవి సీజన్లోనే దొరుకుతాయి, ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు. ఇవి తొడాలు తీసి బాగా వాటర్లో క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసిన తర్వాత ఇలాగా కట్ చేసుకోవాలి, లేకపోతే ఒక ఘాట్ పెట్టుకున్నా సరిపోతుంది. తర్వాత ఒక బాండీ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఈ పండు మిరపకాయలని అందులో వేసుకోవాలి. ఇలాగ ఆయిల్లో వేసి గరిటె తీసుకొని బాగా కలపాలి. పండు మిరపకాయలు బాగా ఫ్రై అయితే పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. 2 నిమిషాలకు ఒకసారి ఇట్లాగా పండు మిరపకాయలని కలుపుకుంటూ ఉండాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. అదే బాండిలో మళ్ళీ టమోటాను వేసి ఫ్రై చేసుకోవాలి. 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. అందులో టమోటాలను కూడా బాగా కడిగి ఆరబెట్టుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇట్లాగా ఫ్రై చేసుకోవాలి. టమోటా వేసిన తర్వాత ఒక 5 నిమిషాలకి చింతపండుని వేసుకుందాము. టమోటాలు ఒక 1/2 కేజీ తీసుకున్నాము. అందులోకి పండు మిరపకాయలు ఒక 1/2 కిలో వరకు కరెక్ట్గా సరిపోతాయి. చింతపండు అయితే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుంటే సరిపోతుంది 1/2 కేజీ టమోటాలకి. అందులోనే 4-5 చిన్నులపాయ రెబ్బలు వేసుకొని మగ్గనివ్వాలి. 15 నిమిషాల వరకు ఇట్లాగా మగ్గనివ్వాలి టమోటాలని. ఎంత మగ్గితే అంత బాగుండిద్ది టేస్ట్ అనేది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మిక్సీ జార్ తీసుకొని పండు మిరపకాయలు వేసి అందులో రుచికి సరిపోయినంత ఉప్పు వేసి మిక్సీకి పట్టుకోవాలి. తర్వాత మనం టమోటాను వేసి అట్లానే మిక్సీ పట్టేసుకుందాము. మిక్సీ పట్టుకుంటే ఇట్లాగా మెత్తగా వస్తుంది. తర్వాత ఒక చిన్న బాండీ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసి పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, చిన్నులపాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చిన్నులపాయలు కచ్చాపచ్చగా నూరి వేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తాలింపు పచ్చడిలో వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. చూస్తుంటేనే చాలా బాగుంది. వేడి వేడి అన్నంలో కానీ, వేడి వేడి దోశల్లోకైనా, ఇడ్లీలోకైనా చాలా బాగుంటుంది. సమ్మర్లో మిస్ అవ్వద్దండి. ఈ పండు మిరపకాయలు ఈ సీజన్లోనే దొరుకుతాయి కాబట్టి. ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.